సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలెటి కృష్ణవేణిని అరెస్ట్ చేశారు పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు. గురజాల కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా ఆమె న్యాయమూర్తితో ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఎలా చూసుకున్నారని కృష్ణవేణిని ప్రశ్నించారు జడ్జి. పోలీసులు తనను బాగా ఇబ్బంది పెట్టారని న్యాయమూర్తికి చెప్పారు. పోలీసులపై ఫిర్యాదు చేస్తావా అని న్యాయమూర్తి అడగగా పోలీసులపై ఫిర్యాదు చేస్తానన్నారు. దీంతో కస్టోడియల్ టార్చర్పై దాచేపల్లి సిఐకి మెమో జారీ చేసింది కోర్టు. అయితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు పాలెటి కృష్ణవేణిపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం హైదరాబాద్లో కృష్ణవేణిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారో భర్త రాజ్ కుమార్కు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్న పాలెటి కృష్ణవేణి పోలీసులు మొన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి దాచేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. నిన్న సాయంత్రం దాచేపల్లి పోలీసులు గురజాల కోర్టులో హాజరుపరిచారు. దాదాపు అర్ధరాత్రి వరకు వాదనలు కొనసాగాయి. అయితే ఇదే నేపథ్యంలో తను దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ బాగా ఇబ్బంది పెట్టాడంటూ న్యాయమూర్తికి విన్నవించుకుంది కృష్ణవేణి. అంతేకాదు, పూర్తిగా తాను చెప్పినట్టు చేయాలి, మేము చెప్పినట్టు వినకపోతే మీ పైన కేసులు పెడతామని సిఐ నన్ను బెదిరించాడు. నా భర్త రాజ్ కుమార్ పైన కూడా గంజాయి కేసు పెడతానని సిఐ ప్రశ్నించాడు. మీ వల్ల దేశానికి ఏంటి ఉపయోగం అంటూ సిఐ రాష్ట్రాల్లో నన్ను వేధిస్తూనే ఉన్నారు. ఈ సోషల్ మీడియాలో నువ్వు పోస్టులు పెడుతున్నావు, డబ్బులు ఎవరు ఇచ్చారంటూ టార్చర్ కి పాల్పడ్డాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆ దశలో న్యాయమూర్తి ఇదంతా నువ్వు చెప్తావా, కంప్లైంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నావా అంటే కంప్లైంట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానంటూ జరిగిన వ్యవహారాన్ని ఊపిరి కోర్టులో పూర్తిగా ఆయన చెప్పడం జరిగింది. దీంతో ఆయన వాంగ్మూలాన్ని కృష్ణవేణి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. తర్వాత 14 రోజులు రిమాండ్ విధించారు. వెంటనే ఆయన పోలీసులు గుంటూరు జైలుకు తరలించారు. ఇదే నేపథ్యంలో కస్టోడియల్ టార్చర్ కు దాచేపల్లి సిఐ పాల్పడ్డాడు కాబట్టి ఆయనకు ఛార్జ్ మెమో ఇచ్చి వివరణ ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కార్తీక్. రైట్ అశోక్.